హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి విజయం మీ పానీపూరి ప్లేట్ పెట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నారు కదా, యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అయింది. అది చూసి నాకు కూడా సరదా అనిపించింది. నేను ఊరకే వీళ్ళతో పందెం వేసాను. ఏమ్మా మీరు ఎవరన్నా ఛాలెంజ్కి వస్తారా నాతో ఫుడ్ విషయంలో అన్నాను. మా కోడలు ధైర్యం చేసిందండి. మరి దేవి, ఎవరితో పెట్టుకుంటున్నావో బాగా ఆలోచించుకో. చూడండి ఎంత ధైర్యంగా చెప్తుందో చూద్దాం. అయినా మీరందరూ నేను గెలవాలని కోరుకోండి, సరేనా? ఆబ్వియస్లీ నేనే గెలుస్తానండి. ఓకేనా? ఎన్ని పెట్టామ్మా దేవి? ఇందులో 25, అందులో 20 సమానంగా పెట్టాను. కర్రీ కూడా ఈక్వల్, వాటర్ కూడా ఈక్వల్ గా ఉంచాను అన్నమాట. ఏం లేదు కదా? ఏం లేదు, లెక్కేసుకోండి. కాకపోతే ఏంటంటే మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ వాటర్ మిగలకూడదు, ఈ కర్రీ కూడా మిగలకూడదు. ఓకే, ఏది మిగిలిన ఓడిపోయినట్టే. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది లాస్ట్ లో. ఇందాక నాకు చెప్పలేదు పనిష్మెంట్ ఏంటో. మరి చెప్పు ఏంటో అది కూడా చెప్తాను. ఓడిపోతే వాళ్ళకి, ఓడిపోతే అప్పుడు తగ్గించుకున్నామని. చూసారా, ఇప్పటి కోడలు తెలివితేటలు అలా ఉన్నాయండి బాబు. కోడళ్ళు మామూలు వాళ్ళు కాదండి. గీత, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తావు? నన్ను సపోర్ట్ చేస్తుందంట. అయితే వాళ్ళ నాన్న సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఓకే, ఫస్ట్ అమ్మ స్టార్ట్ చేయగానేనా? గీత దెబ్బలు పడతాయి ఎందుకు గీత? వాళ్ళ మమ్మీ గెలవాలంటండి చిన్నపిల్ల. చూడండి ఆ పిల్లకి దెబ్బలు పడతాయి ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత, గ్యారంటీ. నాని ఫస్ట్ అయిపోతున్నా. నాని ఇప్పటికి 16, మమ్మీ ఇంకా 4. తెలుసు సాహసం చేస్తుంది. తొందరగా ఎక్కువ పెట్టుకొని తినే నాని. వాగు పొట్టును లేట్ చేయాలని చూడండి అమ్మాయి తెలియదు. ఇంకోటి తెచ్చి పెట్టినా. నేను ఎక్కడ గెలుస్తానని వాళ్ళ అమ్మాయి ఓడిపోయిద్దా నా చిన్నపిల్లకి భయం. ఆ పిల్లకి కూడా పనిష్మెంట్ కదా. మా మేము గబగబా తింటుందా? లవ్ టెడ్డీ పేరు కదమ్మా? లవ్లీ సిటీ. అవును, నీ అయిపోయింది కానీ మమ్మీ ఇంకా అది తక్కువ ఉన్నాయి. ఆ టచ్ తీసుకున్నాను. అక్కడ కావాలని లేట్ చేస్తున్నాను. లవ్ టెడ్డీ పేరు. ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. మీరు ఎక్కడ వెళ్ళి కూర్చోండి. అమ్మ కూర్చోండి. ఏమ్మా గెలిచేది మనమే, డౌట్ లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి మమ్మీ. ఇంకా చూడు, నేను కూడా తినిపిస్తా కారం పొడి. అలాగే చూద్దాంగా. అవి కూడా తీసుకో. నేను తినిపిస్తాను నిన్ను. స్పూన్తో కాదు, ఇలా పెట్టుకుని తిని. అవసరం లేదమ్మా.
చూడమ్మా. చాలా ఉన్నాయి. మరి దీంట్లోకి ఏం తింటామా? కొంచెం కొంచెం తిన్నా. అది చూడు పడిపోతాను. ఇది గీతగా అమ్మాయి కావాలని కనిపిస్తుంది. మమ్మీ పప్పు అయిపోయింది. అయిపోయింది. ఎలా తింటది? అవి పప్పు ఎక్కువ పెట్టుకోవాలమ్మా. అవును, అందుకు నెట్టకు. వాటిల్లోకి ఏంటంటది ఇంకా మొత్తం తింటావా? బౌల్ ఖాళీగా ఉండాలి. ఏంటంటే తేడా పడుతుందో ఉంది. తినేనని అది తినేయచ్చు. ఫస్ట్ పానీపూరి తినాలి. అమ్మో అమ్మ తొందరగా తినేనని 3 పానీపూరీలు ఉన్నాయి అంతే. ఎక్కువ పెట్టుకో. తొందరగా తిను. లేకపోతే నేను తినట్టా. తినా నోట్లో ఉంది. చూసారు కదా, పెట్టుకో నాతో పెట్టుకుంది. కనీసం పర్సనాలిటీ చూసి పెట్టుకోవాలి కదండి అమ్మాయి. నేనేదో అడిగానే అనుకోండి మాట వరకి. అంటే ఈ తిండి విషయంలో మనం కొంచెం ఇదే కదా, అందుకని ఏదో ధైర్యంగా వద్దులేండి నేను రానులేండి అంటదేమో అనుకున్నా. ఓ ధైర్యంగా వేర్నాడులా వచ్చేసింది ముందుకి. సరే అత్తయ్యా అంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటివి చాలా మనమే గెలుస్తాం. ఇప్పుడు చూడండి తెలివిగా ఎక్కడో డౌట్ ఉంది తను ఓడిపోయిద్దేమోనని. పనిష్మెంట్ గురించి మనకు ముందు చెప్పలేదు. సరే ఇప్పుడైనా చెప్పించుకుందాం. ఏం లేదు అమ్మా చెప్పలేదు కదా మీకు. చీటింగ్ లేదన్నావు, నిజంగా చీటింగ్ చేస్తున్నావు దేవి. నువ్వు ప్లెయిన్ పూరి తినాలి ఓడిపోయినండు. అది పనిష్మెంటా? చూడండి ఎంత మోసమో. మమ్మీ నువ్వే చెప్పింది నీకు కారం పూరి తినిపిస్తా. అందుకోండి హ్యాండ్ వెరీ గుడ్. చూసావా, ఈ లాజిక్ నాకు గుర్తు రాలేదు. మా అమ్మాయి పట్టేసింది. కారం పూరి ఒకటి తీసుకురండి మా, తినిపించాల్సిందే ఇప్పుడు మమ్మీ చేత. ఏమండి, పనిష్మెంట్ అంటే పనిష్మెంటేనండి ఎప్పుడైనా కానీ. ఇంకా నయ్యం. రూల్ అంటే రూలేనమ్మా. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే. కొంచెం వెయ్యంట. అది తినువా? కారం అన్నాక కారమే. తినువా? తిను. మంటగా ఉందా? వాటర్ ఇవ్వమంటావా? ఓడిపోయాంగా. ఓడిపోతే కుదరదు, ఓడిపోయావని ఒప్పుకోవాలి కూడాను. ఏయ్ నువ్వేంటి మాయ్ నాయన అమ్మ కూతుడు ఏం చీటింగ్ అండి నిజంగా. ఈ బుడ్డ పిల్ల తెలివితేటలు చూడండి అసలు. అమ్మాయి ఏందమ్మాయి అల్లరి పిల్ల. అసలు వాళ్ళ అమ్మకి పనిష్మెంట్ ఇచ్చానని చూడండి ఆ చిన్నపిల్ల తెలివితేటలు అసలు. ఈ పిల్ల మొన్న కథ చెప్పమందండి. కథ చెప్తే దాని గురించి ఒక తెలివైన డైలాగు చెప్పింది. నేను తర్వాత వీడియోలో చెప్తాలేండి. ఇప్పుడు వద్దులే. అమ్మ గీతికమ్మ అల్లరి పిల్ల అయిపోయింది. చూసారు కదండి. మరి ఈ పానీపూరి ఛాలెంజ్లో నేనే విన్ అయ్యాను. మొదటి నుంచి నేను అనుకుంటున్నదే విన్ అయ్యాను. కొంచెం లేట్ ఒక్క జస్ట్ ముందు మొత్తం పూరీలన్నీ నావే అయిపోయినాయి. పప్పు కూడా అయిపోయింది. దేవి నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పావు? మొత్తం అయిపోతేనే ఉంది ఇంత ఉంది. అవన్నీ చెప్పద్దు.
అది మీరు తాగారు, నేను ముందు తాగేశాను మొత్తం. నువ్వు తాగకూడదని చెప్పలేదే, మొత్తం ఖాళీ అవ్వాలండి అన్నావు. న్యాయము మీకు ఎవరు అనిపించారో మీరే చెప్పండి. నా కోడలు నాకేం చెప్పిందంటే స్టార్టింగ్ లో, అత్తయ్య గారు వీటిలో ఏది మిగలకూడదండి, ఆ పానీపూరి వాటర్ అయిపోవాలి, ఈ పప్పు ఉంటుంది కదా ఇది అయిపోవాలి, ఆ పూరీలు కూడా అయిపోవాలి అని చెప్పింది. నాకు ఛాలెంజ్ స్టార్టింగ్లో ఈ మాటలు చెప్పి తీరా ఓడిపోయిన తర్వాత చూడండి మాట మార్చేసి కొంచెమేగా ఉంది, నోట్లో ఉంది, సరే శుభ్రంగా అయిపోవాలి చెప్తారుగా. సరే చూసే ఉంటారుగా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, న్యాయం చెప్పండి. అమ్మాయి ఏదో యంగ్స్టర్ కదా పాపం, అయ్యో అత్తగారి డామినేషన్ ఎక్కువైపోయింది, ఆ అమ్మాయి మీదే చెప్దాము విన్ అయినట్టు అనుకోకండి. మీకు న్యాయం ఏదనిపించిందో అదే చెప్పండి, ఓకేనా? మరి ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కనుక మీకు నచ్చేటట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఎంత లేదన్నా మనం ఆ వంటలు చేసుకుంటూ పొయ్యి దగ్గర ఆ కూరలు చేసుకుంటూ ఈ పచ్చళ్ళు చేసుకుంటూ ఇవే కదా, మీకు బోర్ కొట్టకుండా ఉండాలి కదా. అందుకని చెప్పేసి అబ్బాబ్బా వీళ్ళిద్దరు చూడండి, అందుకని చెప్పి ఒక్క నిమిషం మాయ్ ఏం మాయ్ చిన్నపిల్ల అండి, మరి అసలు అదరగొండ పిల్ల అనుకోండి, నన్ను అసలు సాయంత్రం చెప్పనిస్తుందేమో చూడండి. వాళ్ళ అమ్మ ఓడిపోయిందని అమ్మాయికి ఇప్పుడు అది మనమే గెలిచాం. మీకు గనక ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ నచ్చుతాయి అని అంటే కామెంట్స్లో చెప్పండి. కనీసం వారానికో 10 రోజులకో ఒకసారి ఏదో ఒక ఛాలెంజింగ్ వీడియో పెడదాము, ఖచ్చితంగా వాళ్ళని ఓడిద్దాం, సరేనా? మేమే గెలుస్తాం ఈసారి. ఇప్పుడు చీటింగ్ జరిగింది, చూద్దాం. చీటింగ్ అంటండి, అస్సలు మీరు న్యాయం చెప్పాల్సిందే, ఏ విధంగా చీటింగ్ జరిగిందో తేలాల్సిందే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్.